ఎంబ్రాయిడరీ ఒక చక్కని కళ. కానీ ఈ రోజుల్లో మిషన్స్, ప్రింటర్స్ రావడం వల్ల ఆ కళ అంతరించిపోతుంది. కానీ 50 ఏళ్ళ నుంచి ఆ కళ అంతరించిపోవద్దు అనే ఉద్దేశంతో రాబోయే తరాల వారికి ఆ కళని అందించాలనే స్ఫూర్తితో 76 ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ తన ఇంట్లోనే తన కోసం తాను ఈ కళని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. అసలు తను ఎవరు, తను ఇదంతా ఎందుకు చేస్తుంది అడిగి తెలుసుకుందాం. మేడం, మీ పేరు? రత్నకుమారి. నా వయసు 76 సంవత్సరాలు. నాకెందుకో చేతి పనులు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము. నాకు చిన్నప్పుడు మా అమ్మ చైన్ స్టిచ్ అనేది ఒక్కటి నేర్పించింది. దాన్ని నేను బేస్ చేసుకొని మిగతా నేను చేసిన కుట్లన్నీ నేను సొంతంగానే చూసి నేర్చుకున్నాను. నాకు గురువు అంటూ ఎవ్వరూ లేరు, నాకు నేనే గురువుని. అవి చాలా ఇష్టం నాకు. నా బాధలు, సంతోషం అన్నీ కూడా సూది దారంతోనే నిండి ఉన్నాయి. దీనికి సపోర్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. నా భర్త, నా పిల్లలు ఏది కావాలన్నా, నాకు ఎప్పుడు ఏది కావాలన్నా కూడా తెచ్చిస్తారు. వాళ్ళంతా సపోర్ట్ చేయబట్టి నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. ఇది మీరు ఏ వయసులో నుంచి స్టార్ట్ చేశారు? 11-12 సంవత్సరాల వయసు నుంచి నేను సూది దారంతోనే అటాచ్ అయి ఉన్నానమ్మా. ఓకే, మీ ఇంట్లో ఇదివరకు ఇంకెవరైనా ఈ కళ ఉండేదా? ఇదివరకు మా ఇంట్లో నాకు తెలిసి ఎవ్వరు లేరండి. నేనే మొదలని నేను అనుకుంటున్నాను. మీ ఇంట్రెస్ట్ తోటే, మీ ఇష్టంతో మీరు ఈ పని అంతా నేర్చుకున్నారు? అవును, నా ఇంట్రెస్ట్ తోటే నేను ఇదంతా నా స్వశక్తితోటే నేను చేసుకున్నాను. సో 50 ఏళ్ళ నుంచి మీరు ఇది మీకోసం చేస్తున్నారు. ఎప్పుడు వేటిని అమ్మాలని అనుకోలేదా? ఎప్పుడు అమ్మాలని అనుకోలేదండి. నా కోసం నేను చేసుకుంటున్నాను. అందరికీ నేర్పించడం నాకు ఇష్టం. ఎప్పుడు వచ్చినా కూడా నేను నేర్పిస్తాను. ఇప్పుడు ఈ ఆర్ట్ గ్యాలరీస్ అని కానీ ఇట్లా జరుగుతూ ఉంటాయి కదా, వాటిలో ఎప్పుడు వీటిని పెట్టాలి, వీటిని ప్రదర్శనకు పెట్టాలి అనే ఆలోచన మీకు ఎప్పుడు రాలేదా? ఎప్పుడు రాలేదండి. నాకు నేనే నా తృప్తి కోసం నేను చేసుకొని అలా చూసుకొని హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. నా కోడలికి, నా కూతురికి, ఇంకా వేరే బంధువర్గంలో ఎవరికి ఏదైనా గిఫ్ట్ రూపంలో నేను ఏది ఇచ్చినా నా చేతితోటి కుట్టి కానీ అల్లి కానీ ఇస్తూ ఉంటాను. అలా ఇవ్వడం నాకు చాలా ఇష్టం. జనరల్గా మీరు ఇప్పుడు డిఫరెంట్ కుట్ల పేర్లు చెప్తున్నారు కదా, అవన్నీ ఎలా నేర్చుకున్నారు అసలు? చూసి నేర్చుకోవటమేనండి. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇది నేర్పించండి అని ఎప్పుడు అడగలేదు. ఎప్పుడు ఎవరి దగ్గరన్నా ఏదన్నా చూస్తే అదే మనసులో ఉండిపోయి అది ఇలాగో అని ఆ పిక్చర్ నా మైండ్లో ఉండిపోతుంది. దాన్ని ఊహించుకుంటూ చేస్తాను, బాగా వస్తుంది. మీరు ఈ కళని ఇంకెవరికైనా నేర్పిస్తూ ఉంటారా? నేను స్కూల్స్లో చెప్తున్నానండి. ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చింది ఆశ్రయ ఆకృతి అనే ఒక NGO. అది ఒక డిజబుల్ స్కూల్. పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ ఉంటారు. వాళ్ళకి మాటలు రావు. వాళ్ళకి చెప్పే అవకాశం నాకు ఇచ్చారు. అంటే బయట అడ్వర్టైజ్మెంట్ చూశాను. నా అమ్మాయి చూసి, అమ్మ వాళ్ళకి అవసరం అంట క్రాఫ్ట్ నేర్పించేవాళ్ళు, నువ్వు ట్రై చేయరాదా అని నాకు సలహా ఇచ్చి నేను వెళ్ళి వాళ్ళని మాట్లాడితే, మరి మీరు మేనేజ్ చేయగలరా అది అని అడిగారు. ట్రై చేస్తానండి అన్నాను. నాకు చాలా బాగా అనిపించింది. ఆ పిల్లలు కూడా కోఆపరేట్ చేశారు. 7 ఇయర్స్ పైన అక్కడ చేశానండి. ఇప్పటికీ ఆ పిల్లలు చిన్నగా ఉండేవాళ్ళు. రీసెంట్గా కలిసి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి మేడం అంటూ నా చుట్టూ వస్తే చాలా సంతోషం వేసింది. ఇంకా అదే కాకుండా ఇంకేదైనా స్కూల్స్లో కూడా చెప్తుంటారు? సరస్వతి విద్యా మందిర్లో చేస్తానండి. కేశవ్ నగర్లోనూ, వెంకటరమణ కాలనీలో, మొత్తం 3 స్కూల్స్లో చెప్పేదాన్ని. ఇంతవరకు మీరు ఎంతమంది విద్యార్థులకి కళను నేర్పించారు, ఏమైనా ఐడియా ఉందా? 100 పైనేనండి. చాలా 200 అట్లా ఉంటారు. బ్యాచ్లుగా పిల్లలు ఉంటారు కదా, చాలామంది నా దగ్గర ట్రైన్ అయ్యారు. 100 మందిలో ఎవరైనా ఇంకా ఈ కళని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇంకెవరైనా టీచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఐడియా ఉన్నారు? తర్వాత నాకు పిల్లలందరూ కలవలేదమ్మా. నేను నేర్పించేటప్పుడే కొంతమంది పిల్లలు సరదాగా చిన్న కర్చీఫ్స్ అని, సాక్స్ అని, బ్యాగ్స్ అని అల్లి వాళ్ళు సేల్ చేసుకున్నాను అని చెప్పారు నాకు. వాళ్ళు నేర్చుకొని సంపాదన కూడా చేసుకోవచ్చు వాళ్ళు ఇంట్రెస్ట్ పెడితే. ఇవాళ రేపు హ్యాండ్ ఎంబ్రాయిడరీకి చాలా విలువ ఉంది. వాళ్ళని ఈ పనిని దాని మీద పెడితే వాళ్ళకి ఆదాయం కూడా వస్తుంది. జనరల్గా మీరు ఈ కుట్లు మాత్రమే కాకుండా ఇంకేమేం చేస్తూ ఉంటారు? మెయిన్ నా ఫోకస్, నా ఇష్టం అంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీలోనే ఉంది. దానితో నిట్టింగ్ చేస్తూ ఉంటాను. స్వెటర్స్, బేబీ సెట్స్ అవన్నీ అల్లుతూ ఉంటాను.
చేసి జనరల్గా ఎవరికన్నా ఇస్తారా, లేక అమ్ముతారా అలా? అమ్మేది ఏం లేదండి, గిఫ్ట్లు ఇస్తూ ఉంటాను. స్కార్ఫులని, సాక్స్, బేబీ సెట్స్, ఎవరైనా డెలివరీ అయ్యారంటే వాళ్ళకి బేబీ సెట్స్ చేసి ఇస్తూ ఉంటాను. ఆడపిల్లలు అయితే ఫ్రాక్స్ అలా ఇస్తూ ఉంటాను. అది నాకు ఇష్టమైన పని. మీరు ఈ స్కూల్స్లోనే కాకుండా ఇంకెక్కడన్నా కూడా వర్క్ చేశారా దీనిపైన? వసుంధరాలో పనిచేశానండి. 5-6 బ్యాచెస్గా వసుంధర లేడీస్కి నేను ట్రైన్ చేశాను. యాజ్ ఇన్స్ట్రక్టర్గా వాళ్ళు నన్ను పిలిచారు, పనిచేశాను అక్కడ. మీరు ఎప్పటి నుంచో చేస్తున్నారు కదా, 50 years నుంచి. మీ పిల్లలతోటి మీకు ఏమి ఇబ్బంది కాకపోతుండేనా? అటు పిల్లల్ని మేనేజ్ చేయడం, ఇటు ఈ కుట్లు అల్లికలు ఇదంతా. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు కదండి, మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయేవారు. వాళ్ళు వచ్చే వరకు చాలా టైం ఉండేది. నాకు ఇష్టమైన హాబీ ఇదేను. ఇంట్లో పని అంతా చేసుకొని సూది దారం పెట్టుకుంటే మళ్ళీ పిల్లలు వచ్చే వరకు లేచేదాన్ని కాదు. పిల్లలకి అన్నీ చూసిన తర్వాత మళ్ళా కూర్చుంటే ఆ మా వారు వచ్చే వరకు లేచేదాన్ని కాదు. ఇంట్లో పని, పిల్లల పనితో పాటు ఇది కూడా ఒక పని, ఇష్టమైన పని. ఇప్పుడు పెద్దగా అయ్యాక, పిల్లలు పెద్దగా అయ్యాక ఈ వయసులో ఎందుకు ఇంకా అంత స్ట్రెస్ తీసుకుంటున్నారు? ఇది కళ్ళకు సంబంధించి కదా, చాలా సూక్ష్మంగా చూడాల్సిన పని కాబట్టి మీ పిల్లలు ఎప్పుడైనా ఇంకా వద్దు ఆపేయండి అని చెప్పారా ఎప్పుడైనా? అలాంటిది ఏం లేదండి. మా పిల్లలు ఇంకా ఎంకరేజ్ చేస్తారు. ఇక ఏం కావాలమ్మా, ఇంకా నువ్వేమన్నా కొత్తవి నేర్చుకుంటావా, ఎక్కడన్నా ఉన్నాయా చూడు, అప్లై చేద్దాము అని అంటూ ఉంటారు. నేను వాళ్ళని అడుగుతాను, నాన్న ఇంకేమన్నా కొత్తవి నేర్చుకోవాలని ఉంది, ఏదైనా ఉంటే చెప్పండి అనేసి. మీకు ఎంతమంది పిల్లలు? వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? నాకు 2 పిల్లలమ్మ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి కూడా పెద్ద పిల్లలే మా వాళ్ళంతా, అబవ్ 50. ఒక అమ్మాయి ఇక్కడే ఉంటుంది హైదరాబాద్లో, అబ్బాయి యూఎస్లో ఉంటాడు. వాళ్ళందరూ అడ్వైజ్ ఇస్తూ ఉంటారు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు ప్రస్తుతం రిటైర్ అయిపోయారమ్మా. అంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మేము ఢిల్లీలో చాలా కాలం ఉన్నాము. పిల్లలు కూడా అక్కడే చదువుకున్నారు. పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? మా అమ్మాయి ఆర్టిస్ట్ అండి, పెయింటింగ్ వేస్తుంది. అవార్డు విన్నర్ తను. యూఎస్ వాళ్ళు అవార్డు ఇచ్చారు రీసెంట్గా. ఈ ఆర్ట్ గ్యాలరీ వాళ్ళు కూడా అవార్డు ఇస్తారు. రేపు ప్రజెంటేషన్ ఉంది. మా అబ్బాయి యూఎస్లో ఉంటాడు, సాఫ్ట్వేర్. కోడలు కూడా సాఫ్ట్వేర్. మీ కూతురు ఆర్టిస్ట్ అని చెప్పారు కదా, తనకి ఈ కళను కూడా మీరు నేర్పించారా? తను చేస్తుందమ్మా, కానీ తన ఫోకస్ అంతా పెయింటింగ్స్ మీద ఉంటుంది. నా ఫోకస్ అంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీస్. కానీ తనకి కూడా టచ్ ఉంది, చేయగలదు. పోనీ మీ ముందు తరాల వారికి ఈ కళ లేకపోయినా మీ తర్వాత తరాల వాళ్ళకి నేర్పించాలి అని మీరు అనుకున్నారు, అదే గొప్ప విషయం అని అనుకోవాలి. మీ మనవరాలకి ఏమన్నా నేర్పించే ఉద్దేశాలు అలా ఉన్నాయా? బ్యాడ్ లక్ ఏంటంటే నాకు మనవరాళ్ళు లేరు, 4 మనమళ్ళే. మనవాళ్ళకి కూడా నేర్పించవచ్చు కదా అలా ఏమన్నా? చిన్నతనంలో నేను కుడుతుంటే మా మనవాళ్ళు నా పక్కన కూర్చునేవాళ్ళు, అది హ్యాపీ అనిపించేది. ఇప్పుడు నా మనవడు భార్యకి నేను ఏమన్నా గిఫ్ట్ చేసి ఇస్తూ ఉంటాను. ఆ అమ్మాయికి అల్లి పెట్టాను, తనకి పంపించాలి. ఇప్పుడు కూడా మీరు ఇంకా ఈ కళని ఎవరికైనా నేర్పించాలి అని అనుకుంటున్నారా? నేర్పిస్తానండి, నాకు చాలా ఇష్టం. ఎవరన్నా వచ్చి నాకు ఇది చెప్పండి మేడము, అన్నీ నేర్పించండి అంటే సంతోషంగా నేర్పిస్తాను, ఫ్రీగా నేర్పిస్తాను. ఒకవేళ వాళ్ళు నేర్చుకోవాలి అనుకుంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? నా ఫోన్ నెంబర్ ఇస్తానండి, ఎవరికైనా మీరు చెప్పచ్చు. చూసారు కదా మేడం గురించి. ఒకసారి ఇప్పుడు మేడం చేసిన వర్క్స్ అన్నిటినీ కూడా చూద్దాం రండి. మేడం స్వయంగా తన శారీస్ పైన కూడా ఎంబ్రాయిడరీ చేసుకున్నారు. అసలు ఆ ఎంబ్రాయిడరీ ఏంటి, దాన్ని ఏమంటారు, ఆ కుట్టుని ఏమంటారు అనే విషయాలన్నింటినీ మేడంని అడిగి తెలుసుకుందాం. ఈ శారీ, ఈ చీర, దీని మీద పెళ్ళి పద్ధతి అంతా ఉందండి. పెళ్ళి ప్రొసీజరు, ప్రాసెస్, ఊరేగింపు అన్నీ ఉన్నాయి దీనిలో. ఊరేగింపు అంటే బాజాలు వాయించేవాళ్ళు, గృహిణులు దీపాలు పళ్ళెం పట్టుకొని వచ్చేవాళ్ళు, పెళ్ళి కొడుకు గుర్రం ఎక్కి వచ్చేది. తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఈ పెళ్ళి కూతురుని తీసుకురావడం, ఇదంతా కూడా నేను దీని మీద కుట్టుకున్నాను. ఇది కుట్టడానికి మీకు దాదాపు ఎన్ని రోజులు పట్టింది? నాకు ఒక 20 రోజులు పట్టిందండి. దీనిలో ఇదంతా ఓన్లీ కాంతా వర్కే, వేరే కుట్టు ఏమీ లేదు. దీన్ని సింపుల్ చైన్ స్టిచ్ అండి. ఇది 40 years అవుతుంది నేను కుట్టి. ఆ టైంలో అందరు దీన్ని ముగ్గులు కుట్టుకుంటారా ఎవరైనా అని చాలా హేళన చేశారు నన్ను. అయినా నా ఇష్టానికి నేను కుట్టుకున్నాను. ఆ 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూస్తే దీన్నే చాలా ట్రెండ్లో ఉంది.
డబ్బులు ఇచ్చి ఎన్నో వేలు ఇచ్చి అన్నిటి మీద కుట్టించుకుంటున్నారు, పెయింటింగ్ చేసుకుంటున్నారు. కాబట్టి పాత ఎప్పుడు కూడా కొత్తగానే ఉంటుంది. ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా మేడం, ఇది 40 years క్రితం మిమ్మల్ని వెక్కిరిచ్చుంటారు, కానీ ఇప్పుడు మేము కస్టమైజ్ చేయించుకుంటున్నాం. గాగ్రాల పైన, కుర్తీల పైన, వీటన్నిటిపైన మేము కస్టమైజ్ చేయించుకుంటున్నాం. ఆ కస్టమైజేషన్కి ఒక 2-3 వేలు పడుతుంది ఇలాంటి ముగ్గుల ప్రింట్ వేయించుకోవడానికి. అయితే దీన్ని షాడో వర్క్ అంటారండి, లక్నో వర్క్ అని కూడా అంటారు. ఇది పల్చగా ఉన్న బట్ట మీద దీని అందం తెలుస్తుంది. చూడండి, మీకు వెనక కూడా ఒకలానే అనిపిస్తుంది, 2 వైపులా ఒకలానే అనిపిస్తుంది. ఈ కుట్టు చాలా ఎంజాయ్ చేస్తాను కుట్టేటప్పుడు. అందరూ కూడా దీన్ని చాలా మెచ్చుకుంటారు. మీరేం చెప్తారు? చాలా బాగుంది. ఎన్ని రోజులు పడుతుంది ఇది? ఇది కొంచెం ఏదైనా కూడా నేను పని మొదలు పెట్టానంటే 15-20 డేస్లో కంప్లీట్ చేసుకుంటాను. అది నాకు ఇష్టము, హాబీ. నా టైం పాస్ అంతా దీనిలోనే. నా బాధలు, సంతోషం అంతా కూడా సూది దారంలోనే ఉన్నాయి. ఇది కచ్ వర్క్ అంటారండి దీన్ని. ఇది చాలా మందికి చాలా కష్టమైన కుట్టు. ఇది నేను చాలా ఈజీగా ఎవరి దగ్గర నేర్చుకోలేదు. ఒక ఆమె దగ్గర కుట్టింది చూశాను. ఆమె చాలాసార్లు నన్ను ఇంటికి తిప్పించుకుంది, నేర్పిస్తానని. తర్వాత నాకు బాధ అనిపించింది, ఏంటి ఇలా అంటారు అని చెప్పి. ఒక కుట్టు ఉంటుంది కదా, దీన్ని కొంచెం అటు ఇటు అంతా తిప్పి చూసి నాకు నేనే క్రియేట్ చేసుకొని నేర్చుకున్నాను. దీని స్పెషాలిటీ అది. ఈ నాకు ఫేవరెట్ స్టిచ్ ఇది. ఇదేమో ధార్వాడి కుట్టు అంటారండి. చూడండి, ధార్వాడ్ అనే ఊరు కర్ణాటకలో ఉంది. అక్కడ స్పెషాలిటీ ఇది. అక్కడ నేర్చుకోలేదు, జస్ట్ నేను చూసి నా అంతటి నేనే కుట్టుకున్నాను. ఈ డిజైన్ ప్రింట్ చేసి నా ఫ్రెండ్ నాకు ఈ చీర ఇచ్చారు, కుట్టుకోండి మీకు ఇష్టం కదా అనేసి. అప్పుడు నేను ఇవన్నీ కుట్టుకున్నాను. ఇది 1 వీక్లో కంప్లీట్ చేస్తాను. ఇది కూడా కచ్ వర్క్ అండి. పట్టు చీర మీద కుడితే ఎలా ఉంటుందా అని చెప్పి బార్డర్ కలర్ తోటి ఇది కూడా బార్డర్గా వేసుకున్నాను. ఇది ఎప్పుడు కుట్టారు? ఇది కూడా 20 years అవుతుంది. ఇక్కడ ఉన్న శారీస్ అన్నీ మీరు 15-20 years బ్యాక్ కుట్టినవేనా? ఈ 40 years నుంచి ఉన్నాయి. ఇదేమో వుడెన్ బీడ్స్ అండి. ఈ వుడెన్ బీడ్స్ నేను కాన్పూర్ నుంచి తెప్పించుకొని ఇలా డిజైన్ చేసుకున్నాను. అంతా నా ఇంట్రెస్ట్ తోటే. ఒకళ్ళు ఎవరో కాన్పూర్లో ఉంటే మేము కాన్పూర్ వెళ్తున్నామంటే అక్కడి నుంచి నాకు తెచ్చిచ్చారు ఇవి. వాటిని ఇలా ఉపయోగించుకున్నాను. చూసారు కదా, అసలు మనకి ఇప్పుడు దీంట్లో సగం కుట్ల పేర్లు అసలు ఐడియా కూడా లేదు. మిషన్స్ వచ్చినప్పటి నుంచి మనము హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఎప్పుడో మర్చిపోయాం. చాలా 75% మనం మర్చిపోయాము. దీంట్లో మేడం చెప్తుంటే నాకు సగం కుట్ల పేర్లు అసలు తెలియదు. నేను ఫస్ట్ టైం వింటున్నా వాటిని. మేడం 40 years నుంచి చాలా ఓపిక్గా అన్ని శారీస్ పైన అన్ని వర్క్స్ తను ఇంట్రెస్ట్తో చేసుకుంటున్నారు. కానీ చాలా పేషెన్స్ కావాలి అనే నేను చెప్తాను. అంతేకాకుండా మేడం బెడ్షీట్స్ పైన కూడా మేడం వర్క్ చేసుకున్నారు. ఒకసారి ఇప్పుడు ఆ వర్క్ని కూడా చూద్దాం. ఇప్పుడు ఈ బెడ్షీట్ పైన వేసిన వర్క్ని ఏమంటారు? ఇది ప్యాచ్ వర్క్ అండి. ఈ డిజైన్ ఏమో కోనార్క్ వీలు. జస్ట్ నేను ట్రయల్ వేసాను. కలంకారీ ప్రింట్ క్లాత్ తోటి ఈ ప్లెయిన్ బెడ్షీట్ మీద కుడితే ఎలా ఉంటుంది అనేసి ట్రయల్ వేసాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, చాలా సంతోషం కలిగింది. ఇది సంక్రాంతి ముగ్గు చుక్కలు పెట్టి వేస్తాము. ఇది ఒక్కొక్క పీసు నేను కట్ చేసి దీన్ని సెట్ చేసుకున్నాను. దీన్ని సెట్ చేయడానికి నాకు చాలా సమయం పట్టింది. బుర్ర కూడా పని చేయలేదు, ఎటు పెట్టినా కూడా వంకర్లు వస్తూ ఉంది. చాలా టైం తీసుకుంది. ఆఖరికి నేను సాటిస్ఫై, చాలా బాగా వచ్చింది డిజైన్. ఇది చూసారా, ఇది కూడా మీకు ప్యాచ్ వర్క్ లాగానే అనిపిస్తుంది, కానీ నిజానికి ఇది ప్యాచ్ వర్క్ కాదు. దీని పేరు పిప్పిలి వర్క్. ఇది ఒరిస్సాలో ఎక్కువ, దీన్ని ఒరిస్సాలోనే తయారు చేస్తారు. నేను ఒరిస్సా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని చూసి నేను ట్రై చేశాను, సక్సెస్ అయ్యాను. మీ అందరూ చూస్తున్నారు. ఇది ఓవరాల్ బెడ్షీట్కి చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? ఇది కొంచెం టైం తీసుకుందమ్మా, చాలా కాలం పట్టింది. నియర్లీ పెద్ద బెడ్షీట్ చేయాలంటే 20 days అట్లా పడుతుంది. ఇదంతా ఒక్కొక్క పీసు మనం కట్ చేసుకొని వీటిని రఫ్గా వేసుకొని తర్వాత ఫైనల్ వర్క్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంది నాకు. ఇది కూడా మీకు ప్యాచ్ వర్కేనండి. కలంకారీ బెడ్షీటు కలంకారీ ప్యాచ్ వర్క్ చేశాను కదా, అందులో వేస్టేజ్గా దాన్ని ఎలా ఉపయోగించాలని చెప్పి నార్మల్ క్లాత్ ప్లస్ కలంకారీ మిక్స్ ఎలా ఉంటుంది అని ట్రయల్ వేశాను. బాగా వచ్చింది. ఇదంతా కూడా హ్యాండ్ వర్కేను. ఇది కూడా టైం తీసుకుంది నాకు.
డిజైన్ వేసుకొని తర్వాత కట్ చేసుకొని బేస్ బెడ్షీట్ మీద పెట్టి రఫ్ వర్క్ వేసి తర్వాత ఫైనల్గా చేస్తాను. అందుకని ఎక్కువ టైం తీసుకుంది. జనరల్ కలర్ కాంబినేషన్స్ మీరు అనుకుంటారా లేకపోతే ఎవరినైనా ఎవరిని అడగనండి, అంతా నా ఓనే. మా వారు ఎప్పుడైనా సజెషన్స్ ఇస్తారు, ఇదంతా సెట్ చేయడానికి ఆయన హెల్ప్ చేస్తారు. అంతా నా ఓ. నేను ఇది మామూలు హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి. దీనిలో ఇంటూ కుట్టు ఉంది, గొలుసు కుట్టు ఉంది, కాడ కుట్టు ఉంది. ఇది చాలా ప్లెజెంట్ కలర్స్ వేశాను. బట్ట ప్లెజెంట్గా ఉంది కాబట్టి కొన్ని ప్లెజెంట్ కలర్స్ అండ్ కొన్ని డార్క్ కలర్స్ తీసుకొని చేశాను, బాగా వచ్చింది. ఇది కూడా ప్యాచ్ వర్క్ అండి. దీనిలో మీకు 4 రకాలు ఉంటుంది. ఫస్ట్ ఈ పెద్ద ఫ్లవర్ కట్ చేసుకొని, తర్వాత చిన్నది కట్ చేసుకొని, తర్వాత ఇంకా చిన్నది కట్ చేసుకొని 3 అసెంబ్లీ అయిన తర్వాత బట్ట మీద పెట్టి రఫ్ వేసుకుని ప్యాచ్ వర్క్ చేశానండి. తర్వాత ఈ బోర్డర్స్ వేసాను. ఇది ఎక్కువ టైం తీసుకుంది నాకు. ఫస్ట్ నేను ఇవన్నీ ఫ్లవర్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత బట్ట మీద పెట్టి కుడతాను. ఇది చూసారా కలర్ఫుల్గా బాగుంది కదండి. ఇది దారం కాదండి, సన్నటి ఊలు తోటి కుట్టాను. దీని స్పెషాలిటీ ఏంటంటే సన్న దారం లాంటి ఊలు. ఈ ఊలు నేను ట్రావెల్లో కులు వెళ్ళినప్పుడు అక్కడ దొరికింది. ఇది దీంతో ఏం చేయొచ్చా అని అన్న రంగులు తీసుకొని వచ్చాను. చాలా కాలం అలాగే ఉంచి ఎలా చేయాలి అని ఆలోచిస్తే ఈ ఆలోచన వచ్చి చైన్ స్టిచ్ తోటి ఇది వేశాను. కానీ చాలా కష్టపడ్డాను, నా వేళ్ళన్నీ కూడా నొప్పులు వచ్చేసినాయి, దారం లావ్ అయిపోయి ఎట్లయినా దీన్ని ఫినిష్ చేశాను కలర్ఫుల్గా. చాలా బాగుంది. చూసారు కదా మేడంది బెడ్షీట్ గ్యాలరీ కూడా చాలా బాగుంది. ఎంత ఓపిక ఉండాలి అసలు అంటే ఇప్పుడున్న తరానికి ఎవరికి అంత ఓపిక ఉండదు. నాకు తెలిసినంతలో మేడం 20-30 ఇయర్స్ నుంచి వీటిని అంతే భద్రంగా కాపాడుతున్నారు. అది అసలు గ్రేట్ విషయం అని చెప్పాలి. దీన్ని చూసి మీరు పెయింటింగ్ అనుకుంటున్నారు కదా, కానీ ఇది కూడా పెయింటింగ్ కాదు, ఇది కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీయే. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా అదే నిజం. కానీ ఇది అసలు ఏంటి, ఆ పిక్చర్ ఏంటి అనేది మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం అసలు ఈ పిక్చర్ ఏంటి? ఇది ఉమర్ ఖయామ్ అండి దీని పేరు. ఇది కూడా చేతితోటే కుట్టాను. ముందు డిజైన్ కార్బన్ తోటి బట్ట మీద ట్రేస్ తీసుకున్నాను. ఇది అంతా ముడి కుట్టే. మొత్తం ముడి కుట్లో కూడా స్టేజెస్ లావుగా ఉన్న చోటు పెద్ద ముడులాగా వేశాను, దారాల్లాగా ఉన్న చోటు సన్నగా వేశాను. దీనిలో స్పెషాలిటీ అంతా ముడి కుట్టే, వేరే ఏం లేదు. ఈ మధ్యలో మెరిసే అన్ని చిప్స్ అంతా కూడా కొంచెం బ్రైట్నెస్ కావాలని పెట్టాను. ఎన్ని రోజులు పట్టింది ఇది మీరు ఫినిష్ చేయడానికి? ఒక 15 days పట్టిందండి. 15 days పట్టింది. 80s 90s మధ్యలో చేశాను, ఎగ్జాక్ట్ ఇయర్ గుర్తులేదు. చూసారా 70s 80s లైక్ 1970-80 టైంలోనే మేడం దీన్ని చేశారు. అసలు ఎంత క్రియేటివిటీ, అసలు ఓపిక కూడా కావాలి. ఎంత క్రియేటివిటీ ఉన్నా ఒక ఓపిక కావాలి. ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు ఆ కళ తెలియని వాళ్ళు చాలామంది ఉంటే, తెలిసిన వాళ్ళకు కూడా ఓపిక లేకనో టైం లేకనో మిషన్స్కి ఇచ్చేస్తున్నారు. కానీ మేడం 70s 80s టైంలో కూడా అంత ఓపికగా కూర్చొని ఇదంతా చేశారు. చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. చూసారు కదా మేడం హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన శారీస్, బెడ్షీట్స్, బ్లౌజెస్. మేడంకి ఎక్కడైతే హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయడానికి వీలు ఉంటుందో ప్రతి ఒక్క చోట హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారు. మేడం ట్రావెల్ చేసిన ప్రతి చోట అక్కడ ఏదైతే హ్యాండ్ ఎంబ్రాయిడరీ స్పెషాలిటీ ఉంటుందో దాన్ని అక్కడ ఉండగానే నేర్చుకొని దాన్ని మళ్ళీ మేడం ప్రతి ఒక్క బెడ్షీట్స్ పైన కానీ శారీస్ పైన దాన్ని ఎక్స్పెరిమెంట్ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా మేడం తన ఇంట్లో ఉన్న పాట్స్కి కూడా పెయింటింగ్స్ చేస్తూ ఉంటారు. మీరు అక్కడ చూడొచ్చు, అక్కడ ఉన్న పాట్ పైన కూడా మేడమే పెయింటింగ్ చేసుకున్నారు. అంతేకాకుండా 2005లో శిల్పారామంలో జరిగిన ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్లో అక్కడ ఒక గురువు గారి దగ్గర నేర్చుకొని మేడం ఈ వాల్ డెకరేటివ్ ఫ్రేమ్ని కూడా మేడం తన సొంత చేతులతో చేశారు. ఇది ఒక క్లే వర్క్ అన్నమాట, క్లే పెయింటింగ్, క్లే ఆర్ట్. ఇది మేడం సొంతంగా నేర్చుకొని తన గైడ్ యొక్క అబ్జర్వేషన్లో ఈ ఆర్ట్ని చేయడం జరిగింది. చూసారు కదా
మీరు కూడా ఇలాంటి వర్క్స్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ కానీ మేడంకి వచ్చిన కళలలో ఏ కళ మీరు నేర్చుకోవాలనుకున్నా కూడా తప్పకుండా ఇక్కడ మీకు కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవుతే మేడం ఫ్రీగా వాలంటీర్గా ఈ కళని రాబోయే తరాల వారికి అందించాలనే స్ఫూర్తితోటి ఉన్నారు. తప్పకుండా మీ అందరికీ నేర్పిస్తారు. నేర్చుకోవాలని ఎవరికి ఉన్నా ఈ కళని కాపాడండి. కెమెరామ్యాన్ నరేష్తో ధర్ని, TV5 హైదరాబాద్.